2025 జూలై మాసానికి గాను మేషరాశి వారికి మాసఫలాలు చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలనేవి గోచరిస్తున్నవి. ఈ నెలలో గ్రహ సంచారం బాగున్న కూడా ప్రథమార్థంలో బాగుండి ద్వితీయార్థంలో కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఇక సిస్టమాధిపతి బుధుడు చతుర్థ స్థానంలో ఉండడం వలన అనుకూలమైన ఫలితాలనేవి గోచరిస్తున్నవి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది, సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే వ్యవహార జయం ఉన్నందువలన ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ధనవృద్ధి కలుగుతుంది, అనుకోకుండా ధనం అనేది లభిస్తుంది. ఇక సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడడం వలన లబ్ధిని పొందుతారు. ఇక మేషరాశి వారు ఈ మాసంలో ఆభరణాలను, గృహోపకరణాలను, అలాగే నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి అద్భుతమైన ఫలితాలు ఈ మాసంలో లభించనున్నాయి. అయితే స్వదేశంలో ఉన్న ఉద్యోగస్తులు మాత్రం కొంత కష్టంతో కూడిన ఫలితాలను పొందుతారు. ఎందుకంటే శనిగ్రహ అనుగ్రహం లేనందువలన ఈ జూలై మాసం ప్రథమార్థంలో ఈ విధంగా జరగనుంది. ద్వితీయార్థంలో వీరికి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. ఇక జూలై మాసంలో మేషరాశి వారికి గ్రహ సంచారం బాగున్నను కూడా ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనబడుతున్నవి. అలాగే అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే ప్రయాణాల వలన బడలిక అనేది ఏర్పడుతుంది. ఇక కొంతవరకు కష్టాలు అనేవి తప్పవనే చెప్పవచ్చు. అకాల భోజనం చేయడం వలన ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి. ఇక కొందరితో మాట పట్టింపులు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఎవరి మధ్య కూడా మీరు మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు, ఎందుకంటే విరోధాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న తగాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ద్వితీయార్థంలో ఇవి సమస్యపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే జూలై మాసంలో మేషరాశి వారు శత్రువుల వల్ల సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మేషరాశి వారు ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభించి విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు ఈ మాసంలో. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి అనుకోకుండా నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక అన్ని రంగాల వారికి ఈ జూలై మాసం కొంతవరకు అనుకూలంగానే గోచరిస్తుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం తప్పనిసరి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట శుభకార్యాలను నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మేషరాశి వారు ఈ మాసంలో ధైర్యంగా తీసుకునే నిర్ణయాల వలన అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఇక మేషరాశి వారు ఈ మాసంలో రావాల్సిన బాకీలను సైతం వసూలు చేసుకుంటారు.